నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి కూడా కుంటూ పడిపోయిందని మాట్లాడుకుంటూ ముందుగా మనం ఎక్కువగా ఎవ్వరి నోట్ల విన్నా కూడా రియల్ ఎస్టేట్ ఎట్లుంది అని అడుగుతారు. ఏ ఇద్దరు కలుసుకున్నా కూడా హైదరాబాద్ ఇల్లు కొనాలా కొనొద్దా, అసలే హైడ్రా ఉందని చెప్తున్నారు. ఈ హైడ్రా వల్ల ముప్పేముంది, ఏ అపార్ట్మెంటు ఎఫ్టీఎల్లో ఉంది, లేకపోతే ఏ ఇల్లు బఫర్లో ఉందో ఎవ్వరికీ తెలియని వైనము. సో ఇందులో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతకీ రియల్ ఎస్టేటు పుంజుకుందా లేకపోతే దివాలా తీసిందా? అంటే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని మీడియా చూస్తేనేమో బాగా దూసుకుపోతుంది రియల్ ఎస్టేట్ అంటారు. కానీ ఇక్కడ ఆ బిజినెస్ చేసే వాళ్ళు కానీ సామాన్యులు కానీ పోనీ ఇంత భూములు అమ్ముకోవాలనుకున్న కష్టమో నష్టమో పెళ్ళికో చదువుకో భూములు అమ్ముకోవాలన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న వైనం ఉంది. ఎందుకంటే ధర లేక. నిజంగానే రియల్ ఎస్టేట్ కుప్పగూలిందా? 2024 ఎట్లా ఉంది? మరి 2025లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కనీసం 2025లోనన్నా ఆశాజనకంగా ఉందని మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సో రియల్ అడ్వైజ్ రఘునాథ్ రెడ్డి గారు ఉన్నారు. సో అసలు ఎలా ఉంది రియల్ ఎస్టేట్ రంగం అనేది పూర్తిగా డీటెయిల్గా ఒకసారి మనము డీప్ డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. యా, రియల్ ఎస్టేట్ చాలా మంది జీవితాలు దాని మీద డిపెండ్, అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా దాని మీద డిపెండ్ అయ్యి దాని మీదనే ఆధారపడి ఉంటాయి కదా. దాని మీద బిజినెస్ చేసుకుంటున్నాం, లేకపోతే తిరిగి అమ్ముకుంటున్నాం, లేకపోతే సెకండ్ హ్యాండ్, ఇవన్నీ కూడా సెకండ్ సేల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అసలు ఎట్లుంది ఇప్పుడు రియల్ ఎస్టేట్? ఇప్పుడు మేడం మనం ఇదివరకు కూడా ఇంటర్వ్యూస్లో చాలా చెప్పామండి. రియల్ ఎస్టేట్ అనేది ఏంటి, ఒక ఆప్షన్ మాత్రమే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడైనా ఒక కస్టమర్ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడంటే, అతను ఒక ఇల్లు కావాలా, ఒక ప్లాట్ కావాలా, అది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. చాలామంది ఒకటి కొనుక్కోవడమే కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటప్పుడు 2-3 కొనడం అనేది ఇప్పుడు కోవిడ్ తర్వాత కనుమరుగైపోయింది. కారణాలు ఏంటంటే బయింగ్ పొటెన్షియల్ అనేది లేదు. అంటే ఒక వ్యక్తికి 50,000 శాలరీ అనుకోండి, దానికి కొనాలంటే 20% 30% హైక్ ఉంటేనే కదా. శాలరీలో 50%, మోర్ దెన్ 50% ఎక్స్పెండిచర్కి వెళ్తున్నప్పుడు ఆయన సేవింగ్స్ అనేది 20-30% పెట్టుకుంటాడు. అది ఎప్పుడైతే ఎస్కలేషన్ లేనప్పుడు బయింగ్ పొటెన్షియల్ కూడా పడిపోయింది. ఈ బయింగ్ పొటెన్షియల్ ఎప్పుడైతే పడిపోయిందో కన్జ్యూమర్ కొనడం అనేది తగ్గిపోయింది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మీరు రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే గత 10 సంవత్సరాల్లో కూడా అది సస్టైన్డ్ గ్రోత్ అనేది లేదండి. ఒక ప్రోడక్ట్ ఉంటుంది, ప్రోడక్ట్ని మనం అమ్మాలనుకున్నప్పుడు దానికి ఒక ఎక్స్ ప్రైజ్ ఉంటుంది. దానికి ఒక 1 ఇయర్ తర్వాతనో 2 ఇయర్స్ తర్వాతనో ప్రైజ్ ఎస్కలేట్ అవుతుంది న్యాచురల్గా. కానీ అలా లేకుండా ఏమైపోయిందంటే ఇది 100% 200% హైప్ క్రియేట్ చేయడం జరిగింది. ఇలా హైప్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అఫోర్డబిలిటీ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే ఒక 2 కోట్ల రూపాయల అపార్ట్మెంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకైనా 1000 అపార్ట్మెంట్లు కట్టాడు. దాన్ని లాంచ్ చేయాలంటే అతను ఒక ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉంటుంది. ఫీజిబిలిటీ స్టడీ ఏంటి, ఎవరికి అమ్మాలి, ఎవరు కొంటారు, ఈ సెగ్మెంట్ ఏంది, నేను ఎవరిని టార్గెట్ చేయాలని అది చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాపర్ రీసెర్చ్ అనేది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ దగ్గర లేకుండా పోయిందండి. ఎవరి ఇష్టం ఎవరి దారి వారిదే అన్నట్టే కడుతున్నారు. ఒక ఆయన హై రైజ్ 30 అంతస్తులు కడితే, ఒక ఆయన 50 కడతాడు, ఒక ఆయన 70 కడతాడు. దీనికి ఎవరిది బ్లేమ్ చేయాలి? మనము బిల్డర్స్నే బ్లేమ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్. అంటే పర్మిషన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనకు ఎంత 56 హైదరాబాద్ మీరు ఎంతైనా కట్టుకోవచ్చు, అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ కాబట్టి ఎంతైనా కట్టుకోవచ్చు. ద స్టాండర్డ్ ఇస్ నో, మీరు 70 అంతస్తులు కట్టచ్చు, 80 అంతస్తులు కట్టచ్చు. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే దానికి హై రేజ్కు దానికి అన్లిమిటెడ్ అనమాట, దానికి రెస్ట్రిక్షన్ లేదు. కాబట్టి మీరు ఆ నామ్స్ ప్రకారంగా ఫ్లోర్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో అది వదిలేసుకుంటూ, సెట్ బ్యాక్స్ వదిలేసుకుంటూ మీరు ఎంతైనా కట్టచ్చు. మీకు పర్మిషన్స్ వస్తాయని మీరు అన్నారు. పర్మిషన్స్ వస్తాయంటే మీరు పర్మిషన్ ఇస్తున్నారని నేను కడితే మరి నేను అమ్మగలనా లేదా అని చూసుకోవాలి కదండి. కానీ ఏదో ఒకటి చేసి అమ్ముతున్నారు కదా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవాళ ఇంతకుముందు ఒక 60-70 లక్షలు 80 లక్షలు కోటి పెడితే ఒక ఫ్లాట్ వస్తుంది అనేది ఒకటి ఉండేది. ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఒక 1600-1700 లేదంటే ఒక 2000 స్క్వేర్ ఫీట్ వచ్చేది. బట్ ఇప్పుడున్న పరిస్థితులలో ఒక 3-3.5 కోట్లు పెడితే కానీ హై రేజ్లలో ఫ్లాట్ వచ్చే పరిస్థితి లేదు. నిజంగా అంత పెట్టడం సబబేనా? రేపు ఫ్యూచర్లో 3.5 పెట్టడానికి 10 కోట్లు వస్తాయా? ఎంత పెరిగినా కూడా ఒక 3.5 నిజంగానే 3.5 కోట్ల వాల్యూడ్ కాదు. అలాంటిది రేపు దానికి ఏం ఆశించవచ్చు? ఇంకా ఇది పూర్తిగా అన్బయాస్డ్ అండి. ఇది పూర్తిగా రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు 3.5 కోట్లు పెడితే అది 10 కోట్లు అవుతుందా, ఇది ఎందుకు అయింది అనేటువంటి క్వశ్చన్లో దీనికి ఏంటంటే
ఎప్పుడైతే ల్యాండ్ వాల్యూస్ పెరిగిపోతాయో అప్పుడు కాస్ట్ కూడా ఎస్కలేట్ అవుతుంది. ల్యాండ్ వాల్యూస్ ఎందుకు పెరిగినాయండి? ఈరోజు తీసుకుంటే మీకు ల్యాండ్ కాస్ట్ ₹1,00,00,000 ఉన్నటువంటి ల్యాండ్ ఎక్కడైతుందో అది 50కి 40కి కూడా కొనే నాదు లేడు కదా. అంటే ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ హైప్ అన్నట్టు. ఇప్పుడు 100 కోట్లకి ఎకరం పోయిందండి ఆక్షన్లో. 100 కోట్ల ఎకరం ఉందా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఆక్షన్ చేయాలనుకున్నప్పుడైనా గవర్నమెంట్ రెవెన్యూ తీసుకురావటానికైనా ఇక్కడ ఇంత పోయింది అని చెప్పుకొని వాళ్ళు ఆక్షన్ చేసుకొని డబ్బు కలెక్ట్ చేసుకున్నారు బిల్డర్స్ దగ్గర. మనం చేసిన ఇదివరకు ఇంటర్వ్యూలు కూడా చెప్పాం, 500 మంది బిల్డర్లు ఈఎంఐ ₹2,00,000 ఈఎండి అది కడతారు కదా ఫస్ట్ 2 lakhs or 5 lakhs, అది వదిలేసుకున్నారు అసలు. దాని అర్థం ఎందుకు అంటే అది కట్టలేని పరిస్థితి. వాళ్ళకు కూడా తెలుసు అన్నమాట, ఇది అంత రేట్ లేదు, 20 కోట్లు 50 కోట్లు లేదు అనేది వాళ్ళకి తెలుసు. కాకపోతే ఎలా ఉంటుందో మూమెంట్ చూద్దామనే విధంగా పోయారు. కాబట్టి అది బ్యాక్ ఫైర్ అయింది కదా అది. కాబట్టి ఏం చేస్తున్నారు, మీరు అన్నట్టు ₹1,00,00,000 అపార్ట్మెంటు యాక్చువల్గా వ్యాలిడేట్ చేస్తే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ల్యాండ్ కాస్ట్ కానీ ఆ లొకేషన్ బట్టి చూస్తే అంత ఉండదండి. నాకు తెలిసి 30-40% తగ్గుతుంది. కానీ అయినా కొంటున్నారు కదా. లేదండి, ఇప్పుడు మీకు అపార్ట్మెంట్స్ more than 5 lakh అపార్ట్మెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ సేల్. ఎక్కడ కొంటున్నారు చెప్పండి? 5 లక్షలు 5 లక్షల చిల్లర ఉన్నది. ఇప్పుడు కమర్షియల్ స్పేసెస్ తీసుకోండి, ఒక్కొక్కరు 1 million, 2 million, 5 million కమర్షియల్ స్పేస్లు కడుతున్నారు. అది ఎక్కడ ఆక్యుపెన్సీ వచ్చిందండి? ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటేనండి అందరు రాంగ్ కాన్సెప్షన్లో ఎలా ఉంటున్నారంటే రియల్ ఎస్టేట్ ఇట్స్ నాట్ ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. అందరూ కొనలేరండి అది, కొందరే కొనగలరు. దానికి అఫోర్డబిలిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ లేదు. రెండో పాయింట్ ఏంటి, మీరు ఎస్కలేట్ చేసినారు ప్రైజు. చేసినప్పుడు ఎట్లా కొంటాడు కస్టమరు? అది బిల్డర్స్ కూడా తెలుసు కదా. ఇప్పుడు కాన్సెప్ట్లో ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద పేర్లను చెప్పుకునేవి హై రేజెస్ ఏవైతున్నాయో ఇప్పుడు ఒకటి ఫినిష్ అవ్వడానికి 3 to 5 years అనుకున్నాం. 3 to 4 to 5 years మధ్యలో ఇస్తాడు. ఈ స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే తక్కువ వస్తుంది. బుక్ చేసుకున్నప్పుడు ఒక 6,000, 7,000, 8,000, 9,000 స్క్వేర్ ఫీట్ అంటే దాని లొకేషన్ బట్టి, వాళ్ళ కట్టడాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చే అమ్యూనిటీస్ని బట్టి దాని తర్వాత పెరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ముందే బుక్ చేసుకుంటారు కదా. ఇక్కడ ఖాళీగా ఉంటున్నాయా నిజంగా అంటే మీరు చెప్తున్నారు? ఇప్పుడు ఏమైపోయిందంటే బిల్డర్స్ కూడా ఎలా ఉంటుందంటే ఒక ఎక్స్ బిల్డర్ ఉన్నాడండి, ఒక రిపీటెడ్ బిల్డర్ 1000 అపార్ట్మెంట్లు కానీ ఏం చేస్తాడు, నా మొత్తం అయిపోయినాయి 50% అయిపోయినాయి అని చెప్తాడు. అంతేగాని ఇప్పుడు సేల్ అనేది ఎలా జరుగుతుందంటే మీ దగ్గర ఏ బిల్డర్ అయినా కానీ ఫండా ఇన్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందంటే నేను ఒక ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నానంటే ఒక 30% సేలు, 100లో 30 అపార్ట్మెంట్లు వితౌట్ ఎనీ అడ్వర్టైజ్మెంట్ నా ప్రీవియస్ కస్టమర్సే కొనుక్కోవాలి అఫోర్డబిలిటీ బట్టి. మిగతాది మీరు మార్కెట్ చేసుకుంటారు, XYZ చేసుకుంటారు, అమ్ముకుంటారు. కానీ అందులో అమ్ముడు పోయినాయే తక్కువ కదా. ఇప్పుడు దాన్ని బట్టి మనం చూస్తే సరే మీరు అన్నారు అమ్ముడు పోతున్నాయి అంటున్నారు, మీరు రిజిస్ట్రేషన్స్ ఎందుకు తగ్గినాయి చెప్పండి? అసలు గవర్నమెంట్ రెవెన్యూలో 25 to 28% ఈజ్ కమింగ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ. ట్యాక్స్ రూపకంలో కానివ్వండి, రిజిస్ట్రేషన్ మూలంగా కానివ్వండి, అప్రూవల్స్ ఛార్జెస్ మూలంగా కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కూడా రెవెన్యూ సోర్స్ అదే కదా మెయిన్, ట్యాక్స్ కూడా పేయర్స్ వాళ్ళే కదా. అలాంటప్పుడు రిజిస్ట్రేషన్స్ ఎందుకు తగ్గాయి? రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మల్కాజిగిరి, మేడ్చల్ తీసుకోండి, రంగారెడ్డి తీసుకోండి, పర్ డే 100-150 రిజిస్ట్రేషన్స్ అని ఈరోజు కనీసం 15, 20, 30 కంటే ఎక్కువ అవ్వట్లేదు. ఎందుకంటారంటే బయింగ్ లేదు కదా. మీరు అమ్మినరని మీరు చెప్తున్నారు, రిజిస్ట్రేషన్స్ అవ్వట్లేదు. ఏది నమ్మాలి ఇప్పుడు మనము? డేటా బట్టి నమ్మాలి కదా, సబ్జెక్ట్ టు కరెక్షన్. సరే ఇప్పుడు మనం ఒకవేళ అనుకుందాం, మీరు అన్న లెక్క ప్రకారం చూసుకున్నా కూడా చాలా హ్యూజ్ ఆఫ్ ఫ్లాట్స్ ఈరోజు ఖాళీగా ఉన్నాయి, వాళ్ళు కూడా రెడీ టు సేల్ అన్నట్టుగా ఉన్నారు. మరి అలాగని పోనీ తక్కువ ధరకి ఏమని ఇస్తున్నారంటే అది లేదు కదా. పోనీ కస్టమర్ ఇదే అడుగుతారు, మీరేం మస్తుగా చెప్తారు కానీ పోయి మేము కొనాలనుకుంటే ఎవడు కూడా తక్కువ రేట్లకు ఇస్తాడు. ఏది చూసినా కూడా 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు తప్ప లక్షల్లో లేని పరిస్థితి కనిపిస్తుంది కదా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. మీరు అన్నది పాయింటేనండి. ఇప్పుడు తక్కువకి ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే ఎలా ఉంటుందంటే ఒక బిల్డర్ ప్లానింగ్ చేసినప్పుడు ఏమవుద్దంటే ఒక 4-5 ప్రాజెక్టులు వేస్తాడు. ఒక ప్రాజెక్ట్ తోటి ఉండదు కదా, 4-5 ప్రాజెక్టులు వేసినప్పుడు
ఒక ప్రాజెక్ట్లో ఆయన 30% అమ్మగానే బ్యాంకు మార్టిగేజ్ చేస్తాడు. బ్యాంకు నుంచి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫండింగ్ వస్తుంది. ఇది ఎప్పుడైతే అమ్ముతుండో అది కడుతూ ఉంటాడు. తర్వాత ఇంకో ప్రాజెక్ట్ లాంచ్ చేస్తాడు. ఆ కస్టమర్ షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ. అయినప్పుడు ఏం చేస్తాడు, ఒక్కసారి ఆయనకి ఇన్వెంటరీలో ఇప్పుడు మీరు 5 ప్రాజెక్టులు 1000 అపార్ట్మెంట్లు అన్నప్పుడు ఒక్కొక్క దాంట్లో 200, 300 అమ్మినా కానీ మిగతా 600, 3000 అపార్ట్మెంట్లు స్టిల్ పెండింగే కదా. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమనుకుంటాడంటే, సరే ఇవాళ కాకపోతే రేపు అమ్ముదాము, విల్ టేక్ సమ్ మోర్ టైం. సీరియస్ బయర్స్ వస్తే ఈరోజు కూడా 500, 800 రూపాయలు, 1000 రూపాయలు తగ్గిస్తున్నారు. టుడే వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్, తగ్గిస్తున్నారు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే, ఇటు పొలిటికల్ నెక్సెస్, బ్యూరోక్రాట్ నెక్సెస్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నెక్సెస్ ఆల్సో, అంటే బ్యాంక్స్, ఈ ముగ్గురు నెక్సెస్గా తయారై ఈ వ్యాపారం చేస్తున్నారు. అయితే రీసెంట్లీగా నేను ఒక కొత్త విషయం కూడా విన్నాను. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు హై రైజెస్ 20 ఫ్లోర్లు, 30 ఫ్లోర్లు, 40, 50 టెక్నికల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. పవర్ ఇష్యూస్ కొన్ని తొందరగా, అంటే పవర్ ఇది కాగానే జనరేటర్, ఈ జనరేటర్ ఇష్యూస్ కూడా వచ్చినప్పుడు ఈ పైన ఉన్న సరే ఒక 10 ఫ్లోర్ల వరకు అంటే కష్టమో నష్టమో దిగుతారు. కానీ ఆ తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అనేది కూడా అందులో ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. ఇదివరకు మీతో కూడా నేను ఇంటర్వ్యూలో అన్నాను, మీరు కనుక గ్రౌండ్ రిపోర్ట్ ఏదన్నా రెడీ చేస్తానంటే నేను కూడా వస్తానని చెప్పాను మీతో. ఇది వాస్తవం అండి. ఇప్పుడు కొన్ని అపార్ట్మెంట్స్ని కోకాపేట తీసుకోండి, నార్సింగ్ ఏరియాలో తీసుకోండి, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తీసుకోండి, పేర్లు ఎందుకు కానీ ఒక్కొక్కరు 5 టవర్లు 10 టవర్లు 3000 అపార్ట్మెంట్లు 4000 కడుతున్నారండి. అక్కడ ఎన్ని కార్లు ఉంటాయి, ఎంత బయటికి పోవాలి, రోడ్డు విడితే ఏమున్నది, అక్కడ వాటర్ లాగింగ్ ఉందా లేదా, వాటర్ ఎంత డెప్త్లో పడ్డది. ఇంకొక పాయింట్ కూడా మనము వీడియో ద్వారా జనాలకు చెప్పాల్సి ఉంటుంది. కొనే ముందు మీరు డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకోండి. అంటే ఏ బిల్డర్ ఇవ్వట్లేడండి. మీకు ఫ్లాట్, మీకు లోన్ వచ్చే విధంగా చూసుకుని అంటారు. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది. అవేర్నెస్ అంటే కూడా స్టిల్ దే ఆర్ స్టబర్న్ అండి బిల్డర్స్. ఒక అర్బన్ రైజ్ కంపెనీ ఉంది, నాకు వచ్చే wikirial.inలో మన కన్సల్టింగ్ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే, ఇప్పటికి ఏదైనా కొనాలంటే కూడా కన్ఫ్యూజన్ చాలా ఉందండి మార్కెట్లో. నా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ అడ్వైజ్ ఏదైతే మేము ఇస్తున్నామో దాన్ని బట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు ఏమంటున్నారు, బఫర్ జోన్లో ఉందండి అమీన్పూర్లో, సార్ కొనాలా వద్దా, అది ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టారు, లీగల్ వెరిఫికేషన్ మేము చేస్తామని చెప్పాము. వాళ్ళు ఏమంటున్నారు, డాక్యుమెంట్స్ ఇవ్వమంటే డాక్యుమెంట్స్ ఇవ్వట్లేరు. అంటే బిల్డర్ కూడా ఎలా తయారయ్యారంటే ఇండివిజువల్గా అయిపోయారండి, ఎవరి ఇష్టం వాళ్ళే. ఒక అపార్ట్మెంట్ కొనాలి అనుకున్నప్పుడు మీరు డాక్యుమెంట్ బుక్, డిజైన్ బుక్ 2 చూపెట్టాలి. అవి చూపించకపోతే కొనొద్దు అనేది మీరు సలహా ఇస్తారు. 100% చెప్తున్నానండి. ఇప్పుడు నేను కొనాలని వచ్చాను మేడం మీ దగ్గరికి, మీరు డాక్యుమెంట్ బుక్, డిజైన్ బుక్ ఇవ్వండి. నాలాంటి ఎవరో అడ్వైజర్ తీసుకొచ్చుకుంటారు కదా వాళ్ళు. డాక్యుమెంట్ బుక్ ఇన్ ద సెన్స్ మీకు ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, మీరు దాన్ని లాయర్ రిపోర్ట్ ఎలా ఉంది, ఓకే, మీరు హెచ్ఎండికి సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు, రేరా నెంబర్ ఏముంది, నెంబర్ కరెక్ట్ ఉందా లేదా, అవన్నీ మేము వెరిఫై చేస్తాం కదా. అవన్నీ ఒకసారి చూపించకుండా ముందే అడ్వాన్స్ కట్టండి అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. అడిగితే ఎందుకు ఇవ్వనంటున్నారు? కారణం ఏంది? కారణం ఏంటంటే అది బిల్డర్స్ వాళ్ళ చాయిస్. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి, యూనిలాటరల్ అగ్రిమెంట్స్ చెల్లవు అని. అంటే మీ దగ్గర మీరు బిల్డర్, నేను మీ దగ్గర తీసుకుంటున్నా, మీరు చెప్పిన అగ్రిమెంట్ నేను సైన్ చేయాలంటే చేయను. దెర్ ఆర్ సర్టన్ క్లాజెస్ హ్యావ్ టు బి ఇంప్లిమెంటెడ్ యాజ్ పర్ ద కస్టమర్ చాయిస్. కార్ పార్కింగ్ ఉంది, రిజిస్ట్రేషన్ చేయనంటారు, అలాట్మెంట్లో ఇస్తానంటారు. యాక్చువల్లీ ఎలా అమ్మాలి, యాజ్ పర్ రెరా నామ్స్ కార్పెట్ ఏరియా అమ్మాలి. కార్పెట్ ఏరియా, బిల్టప్ ఏరియా, సూపర్ బిల్టప్ ఏరియా ఏముంది, ఏమి ఫిట్టింగ్స్ ఇస్తున్నాడు, అవన్నీ కూడా ఇన్స్పెక్షన్కి ఆయన చూపెట్టాలి. ఏదో మోడల్ ఫ్లాట్ చేసాము, చాలా డీసెంట్గా తయారు చేసాము, అది అలాగే ఉంటుందా, నమ్మడానికి లేదు అని వికిరియల్ ద్వారా ఎప్పటికీ చెప్తున్నాం మనం. బిల్డర్స్ ఎలా అయిపోయారంటే మనం అడిగితే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కస్టమర్కి తీసుకుంటే తీసుకోలేదు. కానీ ఇప్పుడు కొంచెం మారిందేమో కదా ఈ హైడ్రా వల్ల. సో కొంచెం మారినట్టు మీకు అనిపిస్తలేదా? అంటే హైడ్రా ఎప్పుడైతే వచ్చిందోనండి, హైడ్రా అనేది దాని థాట్ ప్రాసెస్ కరెక్టే. ఎందుకంటే లేక్స్ ప్రొటెక్ట్ చేయాలి, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయాలి, ఎఫ్టీఎల్ అవన్నీ ప్రొటెక్ట్ చేయాలని వచ్చింది, కరెక్టే. కానీ ఇప్పటి వరకు హైడ్రా తీసుకున్నటువంటి డెమాలిషనే ఎక్కువైపోయింది. మళ్ళీ హైడ్రా ఏమంటున్నారు, రంగనాథ్ గారు మన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఏమని,
జూలై 19th నుండి లోపల వరకు అప్రూవల్స్ ఎఫ్టీఎల్లో ఉన్న బఫర్లు ఉన్న అప్రూవల్స్ ఉంటే మేము డెమాలిష్ చేయము. మళ్ళీ ఏమంటున్నారు, 2000 నుంచి 2024 వరకు సెటిలైట్ పిక్చర్స్ అన్ని తీస్తాము, మళ్ళీ మేము దానికి యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము అంటున్నాడు. వేర్ దెర్ ఇస్ ఎ క్లారిటీ? ఇప్పుడు మీరు రేపు మళ్ళీ ఉండి డెమాలిష్ చేస్తానంటే దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అడుగుతున్నారా, ఇది హైడ్రా అంటున్నారు కదా, ఇది ఉందా, బఫర్లో ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా? ఫస్ట్ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏమున్నాయి? అంటే ఒక ఫ్లాట్ కొనాలి, ఒక అపార్ట్మెంట్లో అనుకునే వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఏమడుగుతున్నారు, ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఇది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్లో ఉందా వెరిఫై చేయండి, లింక్ డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేయండి, అప్రూవల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదో వెరిఫై చేయండి, ఇవన్నీ అడుగుతున్నారండి. మేమంది లాయర్ టీం ఉంది, మేము వెరిఫై చేస్తున్నాము. ఈ ఆల్రెడీ కట్టి ఉన్నటువంటి నానక్రామ్ కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి మంచి బిల్డర్స్ వాటిని కూడా డౌట్ పడుతున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఒకటి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొనే వాళ్ళ దగ్గర చాలా డౌట్స్ ఉన్నాయండి. రియల్ ఎస్టేట్ ఎందుకు తగ్గింది? హైడ్రా వల్ల చాలా ఎఫెక్ట్ పడింది. హైడ్రా వల్ల ఎఫెక్ట్ ఎంత పడింది నాకు తెలిసి 50% పడిందండి. 50% ఏముంది, ఇదివరకు ల్యాండ్ రేట్స్ పెంచేసి ఆర్టిఫిషియల్ బూమ్ క్రియేట్ చేసేసి అక్కడ ఏదో వస్తుంది కంపెనీ, అక్కడ ప్రాజెక్ట్ రేట్ పెరుగుతుంది, ఇక్కడ ఏదో కంపెనీ వస్తుంది, ప్రాజెక్ట్ రేట్ పెరుగుతుంది. కానీ ఎప్పుడైనా కస్టమర్స్కు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఇలా వచ్చే పేపర్ స్టేట్మెంట్స్ కానీ పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ చూసి మీరు కొనకండి. కానీ ఇవాళ సామాన్యులు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, సామాన్యుల ఒక కళ ఏంటి, సొంతింటి కళ. ఎంత లావిష్గా, ఎంత మంచి కారు ఉన్నప్పటికీ, ఎంత జ్యువెలరీ ఉన్నప్పటికీ, సొసైటీలో ఎంత లావిష్గా తిరిగినప్పటికీ సొంత ఇల్లే లేదు, ఏంది బిల్డప్ అంటుంటారు. ఈ నేపథ్యంలో ఇదే ఈ హై రేజ్కి పెట్టుబడి ఏమనిపిస్తుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను ఏదో ఒకటి చేసేసి 3.5 కోట్లు పెట్టేసో 2.5 కోట్లు పెట్టేసో ఫ్లాట్ కొనాలనే దాంట్లో సరే ఊర్లో ఇంత అమ్ముకు రావడమో లేదంటే లోన్లు పెట్టుకోవడమో చేస్తున్నాడు. కాకపోతే ఇలా 2.5-3 కోట్లు పెట్టిన ఫ్లాటు ఒక 10 ఏళ్ళు పోతే ఎంత పెరగవచ్చు? అంటే ఓన్లీ ఉండడానికైనా రేపు ఎప్పుడైనా రీసేల్ చేసుకోవాలంటే అంతకు డబల్ పైసలు వస్తాయా? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక కారు కొన్నారు మీరు, కారు ఏం చెప్తారు, స్టాండర్డ్ ఫంక్షనింగ్, కార్ డెఫినెట్గా డిప్రిషియేషన్, అది అవునన్నా కాదన్నా కారు డిప్రిషియేషనే. కానీ మీది 1,00,000 కిలోమీటర్లు తిరిగినా 1,50,000 తిరిగినా కానీ దాని వాల్యూ ఎప్పుడు పెరుగుతుంది? డిప్రిషియేషన్తో పాటుగా. అంటే మీరు ప్రాపర్ సర్వీసింగ్ చేసి ప్రాపర్ మెయింటైన్ చేసి డీసెంట్ మెయింటైన్ చేసినప్పుడు ఏమిటంటే దాని వాల్యూ పెరుగుతుంది, కొంత పెరుగుతుంది. అలాగే అపార్ట్మెంట్స్ కూడా ఎలా ఉంటుందంటే ఒక బిల్డర్ దాన్ని బాగా మెయింటైన్ చేసినప్పుడు, ఆ లొకేషన్ అడ్వాంటేజ్ బాగా ఉన్నప్పుడు మాత్రమే మీరు తీసుకున్న దానికంటే మేబీ ఒక 10-20% ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ XYZ బిల్డర్స్ ఉన్నారండి, వాళ్ళది ఆల్వేస్ దెర్ ఈజ్ అ ప్రీమియం ప్రోడక్ట్. ఓకే, అంతేగాని అందరిది పెరుగుతున్నటువంటి కరెక్ట్ కాదు. బిల్డరు మెయింటెనెన్స్ అంటున్నారు, అన్నీ అమ్మేసిన తర్వాత బిల్డర్ కథం చేతులు ఎత్తేస్తే తర్వాత చాలా ఇష్యూస్లలో అపార్ట్మెంట్ వాళ్ళు కొట్టుకునే పరిస్థితి కూడా ఉంది. అవునవును. ఆ బిల్డర్ చేసిన రాంగ్ డిజైన్ కావచ్చు, లేదనంటే అతను ఇల్లీగల్గా కొన్ని చేసి తర్వాత పర్మిషన్లు ఇప్పించి అమ్మినవి కావచ్చు, ఇట్లా రకరకాల ఇష్యూస్ కూడా ఉన్నాయి కదా. బిల్డర్లు తర్వాత చేతులు దాటవేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా. 90% అలాగే ఉన్నారండి. బిల్డర్ ఏంటంటే అమ్ముకోవాలి, క్యాచ్ చేసుకోవాలి, బయటపడాలంతే. ఈ నెవర్ బాదర్డ్ అబౌట్ ద కస్టమర్. రెరా ఎందుకు వచ్చింది? కన్జ్యూమర్ యాక్ట్ ప్రొటెక్ట్ చేయడానికే కదా వచ్చింది. ఆ రెరా కూడా మొన్నటి నుంచే కదా అదేదో యాక్షన్లోకి దిగింది. ఇదివరకు రెరా పేరుకే కానీ ఏమీ లేదు కదా. మరి రెరా వాళ్ళకు కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, ఫైన్లు వేస్తున్నారు. బట్ దెర్ ఈజ్ నో కంట్రోలింగ్ మెకానిజం. నేను అనేది పాయింట్. ఈ హైడ్రా వచ్చిన తర్వాత కొంచెం అంటే నాకు తెలిసి హైడ్రాకు ముందే చాలా ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నవి చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా నిజంగానే సైట్లు తీసుకొని చేసేవి ఉన్నాయా? ఆ సైట్లు తీసుకుంటప్పుడు ఆలోచిస్తురా అంటే ఇది చెరువైనా సరే మనం ఏదో ఒకటి లాబింగ్ చేసి తీసుకొచ్చి కట్టేద్దాము, ఇది కాలువ ఉన్నా సరే దీన్ని పూర్తి చేద్దాము అనేది కొంత ఏమన్నా మారిందంటారా? అలా ఇప్పుడు మైండ్ సెట్ కొంచెం చేంజ్ అయిందండి. చేంజ్ అయింది, బిల్డర్స్కు చేంజ్ అయింది, కస్టమర్కు చేంజ్ అయింది. ఆ మైండ్ సెట్ అనేది కొంచెం మారింది. నేను కూడా ఇప్పుడు వస్తుంటేనే ఒక అడ్వర్టైజ్మెంట్ చూశాను. అడ్వర్టైజ్మెంట్ ఏం చేస్తున్నాడంటే హైడ్రా ప్రూఫ్ అండ్ హైడ్రా క్లియరెన్స్ అని ఉందని కూడా ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ ఎలా చేస్తున్నాడంటే ఫస్ట్ చూసాను హైడ్రా క్లియరెన్స్, హైడ్రా ప్రూఫ్ అండ్ వాటర్ లాగింగ్ ప్రూఫ్.
మొక్కిలలో వర్షాలు పడి ఎన్ని నీళ్ళు వచ్చినా అవును, చూసినా అవును, ఈ 2 క్యాప్షన్స్ పెట్టుకున్నాడు అతను. ఉమ్, ఇప్పుడు రేపు రావాల్సింది అంటే హైడ్రా ప్రూఫ్, వాటర్ లాగింగ్ ప్రూఫ్, ఇవన్నీ బిల్డర్స్ కమ్యూనికేట్ చేయాల్సి ఉంటుంది, ప్రూవ్ చేయాల్సి ఉంటుంది కస్టమర్కి. నేను డాక్యుమెంట్స్ ఇవ్వను, ఏది ఇవ్వను అంటే కస్టమర్ ఎలా ఉండాలంటే మీరు తొందరపడి కొనకండి. కానీ ఇప్పుడు కొంచెము ప్రజలు కూడా ఇంతకుముందు ఏమయ్యేదంటే భూములు అమ్ముకోనైనా జాగ కొనాలి, ఇల్లు కొనాలనేది అని కొంచెము ఏమాట కామాట హైదరాబాద్లో మాత్రం మారినారు కదా. ఏందా ఈడ భూమి అమ్ముకొని పోయి ఆడ చెరువుల్లో మడుగుల్లో కొనుడు ఎందుకు, ఇదేదో భూమి మనదే ఉంచుకుంటే పోలే అనేది కొంచెం ఆలోచన నేను ఇది మారితే. 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా అవును, లేదా మీరు చెప్తారు భూములు అమ్ముకొని ఇల్లు మీ కొనొద్దు అనే విషయంలో విషయం కూడా చాలా చెప్పాను కదా. స్పష్టంగా వద్దు ఇల్లు అవును మీ విషయంలో సిస్టర్స్ గురించి భూములు చెప్పాను కదా, అమ్ముకోవద్దు అన్నారు. అవును చెప్పాను కదా. కాబట్టి ఎప్పుడైనా ఇదే అమ్మాయి అది కొనడం కరెక్ట్ కాదండి, ఈ కార్ అమ్మాయి ఆ కార్ కొనడం కరెక్ట్ కాదు. ఉమ్, నేనేమంటానంటే రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ అనేది ఇట్స్ ఓన్లీ ఏ ఉమ్, లైఫ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, ఒకేసారి చేస్తారు. దీంట్లో ఇంకేం జరుగుతున్నాయి? పాయింట్ నెంబర్ 1, ఎస్కలేషన్ ఆఫ్ రేట్స్ బాగా జరిగిపోయినాయి కాబట్టి అఫోర్డబిలిటీ తగ్గింది. ఓకే. నెంబర్ 2 అనేది ఏంటి, ఇప్పుడు ఎవరైతే ఇదివరకు బాగా భూమని క్రియేట్ అయినప్పుడు ఏమైందంటే నాలాంటి వాళ్ళు చాలామంది కూడా బిల్డర్స్ అయిపోయారు. ఉమ్, అయిపోయి ఏం చేశారు, మీకు అడ్వాన్స్ ఇచ్చేసి ప్రీ లాంచ్ ఆఫర్స్ అని స్టార్ట్ చేశారు. అవును ప్రీ లాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి ఓకే, ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని ఆ డబ్బులతో కరెక్ట్ పని చేస్తే అయ్యేదే, కానీ దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసి ఓకే వేరే దానికి డైవర్ట్ చేసి ఈ ప్రాజెక్టు ఇనిషియేట్ చేయకుండా మళ్ళీ ఏమైపోయినాయి, ఆ ల్యాండ్స్ని లిటిగేషన్లోకి వెళ్ళిపోయినాయి. సర్వే నెంబర్స్ కస్టమర్స్ వచ్చి అడుగుతూ ఉంటే పోలీస్ స్టేషన్లోకి పోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఫ్లాట్స్ కట్టేటప్పుడు కూడా మొత్తం కూడా కొంచెం ధనవంతులను దృష్టిలో పెట్టుకొని కడుతున్నారా, అప్పో సప్పో చేసేసి ఎలాగోలాగా హై రేజ్ కడతారని కడుతున్నారా, కొంచెం ఏదైనా కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా అనుకున్న ప్రైమ్ లొకేషన్లో, ఇప్పుడు మాదాపూర్ ఉందో లేదనంటే నానక్రామ్గూడో లేకపోతే కోకాపేటో, ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం మనకి ఏడ చూసినా హై రైజ్ అనే ప్రమోటింగ్ తప్ప మనకు మామూలుగా ఒక మధ్యతరగతోడు ఒక 60-70 లక్షలు పెట్టి ఫ్లాట్ కొనుక్కుందామనే పరిస్థితి లేకుండా క్రియేట్ అయింది. అంటే ఎవరి ఆలోచన ధోరణి మారింది అనుకోవచ్చు. కట్టే వాళ్ళదా కొనే వాళ్ళదా? కట్టే వాళ్ళది తప్పండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది ఏంటంటే అసలు మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఎవరికి అమ్మాలనేది మనం ముందు డిజైన్ చేసుకోవాలి కదా. మీరు అన్నట్టు వెస్ట్ పార్ట్ బాగా కవర్ అయిపోయింది, నానక్రామ్గూడ, పప్పలగూడ, ఇదే ఏరియాలు, నార్సింగ్, కోకాపేట, కొల్లూరు, ఇదే కదా. ఎవరు చూసినా ఇదే పేర్లు చెప్తున్నారు కదా, ఇవన్నీ ఇవే కనిపిస్తున్నాయి కదా. అంటే ఎందుకు కట్టారు ఇదంతా? ఐటీ బెల్ట్ ఉన్నదండి. ఓకే, ఐటీ బెల్ట్ ఉంది, ఎన్ఆర్ఐస్ పంప్ చేస్తారు, తర్వాత కొంచెం హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కొనుక్కుంటారండి. వాళ్ళు ఎంతమంది ఉంటారు మీకు? మేబీ 15-20% ఉంటారు, అంతే కదా. వాళ్ళ కోసం మీరు కట్టారు, ఫైన్. మరి మీరు అన్నట్టు కామన్ మ్యాన్ కావాలని కట్టాలనుకున్నప్పుడు ఈరోజు గవర్నమెంట్ ఆలోచన ఏం చేస్తుంది, ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ లోపల క్లస్టర్స్ తయారు చేస్తామని వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి మూమెంటం ఎక్కడ వస్తుంది? చెయ్యలేరా అంటున్నా. ఒక 60-70 లక్షలలో ఒక సామాన్యునికి అవసరమైన ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్ని అందుబాటులోకి తీసుకొని రావడానికి మనకు అవకాశమే లేదా అసలు? హైదరాబాద్లో మరీ దూరం కాకుండా కొంచెం అంటే మనకి ఇప్పుడు ఇప్పుడు చెప్పుకున్న ప్లేస్లు ఏవేవైతున్నాయో ఈ వీటి చుట్టూ అందరు ఎక్కడెక్కడ, ఇప్పుడు గట్కేసర్లో ఉన్నోళ్ళు, ఉప్పల్లో ఉన్నోళ్ళు, ఇటు ఎల్బీ నగర్, ఇటు అన్నోజు, ఎటు దిక్కైనా కూడా ఇది ఒక హై ప్రొఫైల్గా చూస్తారు. ఎడగొన్నామంటే కొల్లూరులో కొన్నాం, ఎడగొన్నారంటే కోకాపేటలో కొన్నాం. ఇదంతా కూడా ఒక హై ప్రొఫైల్ జంక్షన్ లాగా మారింది. ఇది ఎంతకాలం ఉండొచ్చు అంటున్నారు? ఇది ఏం లేదండి, ఇది ఎంతకాలం ఏం లేదు, ఇప్పటికే పడిపోతుంది అది. మీరన్నట్టు హై రేంజ్లో నోబడీ ఈజ్ హ్యాపీ. ఇప్పటికే ఆ బయింగ్ పొటెన్షియల్ తగ్గిపోయింది. ఇదివరకు కొన్న వాళ్ళు కొన్నారు, కానీ హై రైజ్కి అనేది అంత సీన్ ఇప్పుడు ఏం లేదండి. హై రైజ్ సీన్ ఉంటే 2 లక్షలు 3 లక్షల అపార్ట్మెంట్లు స్టిల్ ఎందుకు పెండింగ్ ఉన్నాయి చెప్పండి? ఏం చేస్తున్నారు? సిటీ డెవలప్మెంట్ ఓన్లీ వెస్ట్, సౌత్ వెస్ట్, తుక్కుగూడ, శంషాబాద్, ఈ ఏరియాగా చేసేది. ఇప్పుడు మీకు కామన్ మ్యాన్కు ఎప్పుడైతే కావాలని మీరంటే బ్రహ్మాండంగా చేయొచ్చు హైదరాబాద్లో. ఎట్లా చేయొచ్చు? ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మీ క్లస్టర్స్ ఐడెంటిఫై చేసుకుంటే బ్రహ్మాండంగా చేయొచ్చు. మీకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ పెట్టండి. మరి ఇది ఎందుకు బిల్డర్స్ ఎందుకు చేయట్లేదు? బిల్డర్స్ ఎందుకు చేయలేదంటే ఇప్పుడు వాళ్ళు రిలీజ్ అవుతున్నారు. ఎక్స్పెక్ట్ చేసే ముందు ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎప్పుడు చేయొచ్చు? ఇప్పుడే వడ్డీలు కట్టలేక. ఎందుకంటే బ్యాంకులు ఇప్పుడు ఇంకో మెయిన్ పాయింట్ మీకు చెప్పేది ఏంటంటే ఎరాపేడా లోన్లు ఇస్తలేవు కదా. ఎరాపేడా లోన్స్ తీసుకున్నారు ఇప్పటికీ. కొన్ని బిల్డర్స్ అయితే నాకు పేరు చెప్పను కానీ 2,000 కోట్లు తీసుకున్నాడు. ఆ బ్యాంక్ ఎట్లా ఇచ్చిందో తెలియదు, ఆ బ్యాంక్ ఎప్పుడో రిఫండ్ అవుతుందో తెలియదు. అంటే పబ్లిక్ మనీని
ఈ నెక్సెస్ కదా, నెక్సెస్ ఇన్ ద సెన్స్ ఇట్స్ అన్ అండర్స్టాండింగ్ బిట్వీన్ పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, అప్రూవల్స్ ఇచ్చేది బ్యూరోక్రాట్స్, ఫండింగ్ ఇచ్చేది బ్యాంకర్స్. ఈ ముగ్గురు కలిసి చేస్తున్నప్పుడు పబ్లిక్ మనీ కదా లాస్ అయ్యేది. సరే ఓకే, ఇది బిల్డర్స్ వరకు తీసుకొస్తే ఇప్పుడు సామాన్యులు అయితే లోన్ ఇంతకుముందు ఏంది శాలరీ బేస్ మీద లోన్ ఇచ్చి అక్కడ ఫ్లాట్ ఉందనంటే సరే అన్ని కరెక్ట్గా ఉన్నాయా చూసుకొని కొన్ని అయితే ఎమర్జ్ అయినాయి వాళ్ళతోటి. అంటే మా దగ్గర ఫ్లాట్ కొంటారా, మేమే లోన్ ప్రాసెస్ మేము చేసేస్తాం, కింద మీద వాడు ఇప్పిస్తాం అనేది. అయితే మన హైడ్రా రంగనాథ్ కమిషనర్ ఏమన్నారు అని అంటే లేదు మీరు బ్యాంకులను కూడా మేము ఇది చేస్తాము, ఎట్లా పడితే అట్లా లోన్లు ఇవ్వనిక లేదు అని ఉంది కదా. ఓకే, గుడ్ చెప్పారు. అంటే మనకు ఇప్పుడు మీరు ఒక అపార్ట్మెంట్ సపోజ్ ఒక బిల్డర్ కట్టాడు, మేము ఇప్పిస్తామండి మా దాంట్లో నుంచి డాష్ బ్యాంక్ నుంచి అని చెప్పేస్తారు, పంజాబ్ నేషనల్ లేకపోతే ఇంకేదో అని. ఇప్పుడు ఆ సెక్టార్లో చూస్తే ఆ అపార్ట్మెంట్స్ మొత్తం లెక్క ఒకటే బ్యాంక్ నుంచి ఉంటాయి. అది మన ఎట్లా మేనేజ్ చేస్తారు అనేది. ఇప్పుడు ఆ సిస్టంలో ఎంత మార్పు వచ్చి ఉంటుంది నిజంగా, దీనివల్ల సామాన్యులకు కూడా ఇలా కష్టమై ఉంటుందా? అంటే వీళ్ళేమైనా కొత్త క్లాసులు అంటే ఇది బఫర్లు అంటే వాళ్ళేమో ఇప్పుడు ఇలా కూలగొట్టిన వాటికి కూడా ఈఎంఐలు కడుతున్న పరిస్థితి కనపడుతుంది. సో ఇలా సామాన్యులు చూసుకోవాల్సిన పరిస్థితి ఏంది? సామాన్యులు ఒకటేనండి, లింక్ డాక్యుమెంట్స్ అనేది ఒక 60 ఏళ్ళు 50. అవునండి, అది బ్యాంక్ వాళ్ళకి ఎందుకు రెస్పాన్సిబిలిటీ ఉండదు? నేను ఇదివరకు కూడా ఈ ఇంటర్వ్యూస్లో మన ప్రీవియస్ ఇంటర్వ్యూస్ రివైజ్ చేస్తే మీకు ఇదే చెప్పాను నేను. మీకు అప్రూవల్ ఉందని కానీ, బ్యాంక్ అప్రూవల్ ఉందని కానీ, హెచ్ఎండి అప్రూవల్ ఉందని కానీ, రేరా అప్రూవల్ ఉందని కానీ మీరు తీసుకోవద్దు. సబ్జెక్టు 2-3 సార్లు వెరిఫికేషన్ చేయాలి. ఆ డ్యూటీ బ్యాంక్ వాళ్ళది కూడా కదా. బ్యాంక్ వాళ్ళు లక్షల కోట్లు లోన్ ఇస్తున్నారు కదండి. ఈ రోజు ఏదో ఒక 20% 10% డౌన్ పేమెంట్ కడితే కూడా లోన్లు ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. కోట్లు 3 కోట్ల వాల్యూ ఉంటే 2 కోట్ల లోన్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఆ రెస్పాన్సిబిలిటీ బ్యాంకర్స్కి ఎందుకు లేదు? బ్యాంకర్స్ ఎందుకు లేదంటే నెక్సెస్ అయిపోయింది కాబట్టి అండి. నేను బ్యాంకర్ అండి, నేనేం చూస్తా, XYZ ప్రాజెక్టు అప్రూవల్ ఉందా, హెచ్ఎండి ఉన్నది, రేరాది ఉన్నది, లింక్ డాక్యుమెంట్స్ నా లీగల్ టీం వెరిఫై చేస్తారు. సో మోరాల్లెస్ ఉంది. ఇప్పుడు ఇలా వెరిఫై చేస్తే FTL బఫర్లో ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు ఇప్పటి వాళ్ళకు? మనం అనుకుందాము బ్యాంక్ అయినా వెరిఫై చేసి ఉంటే వాళ్ళకి లోన్ ఎట్లా, బిల్డింగ్ మొత్తం శాంక్షన్ చేశారు, లోన్ ఎట్లా ఇస్తున్నారు ఇప్పుడు? అదే ఇప్పుడు కన్సర్న్డ్ IAS ఆఫీసరు, కన్సర్న్డ్ హెచ్ఎండి చైర్మన్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదా? కింద ఇరిగేషన్ అయినా సంతకం పెడతాడు, మున్సిపాలిటీ అయినా సంతకం పెడతాడు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంతకం పెడతాడు, ఈయన సంతకం పెడతాడు. ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు కదా, నేను పేర్లు చెప్పాను కానీ డిగ్ చేస్తే ఆల్మోస్ట్ పెద్ద ఒక 5-6-10 అలాగే ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఎవరిని తప్పు పడతాను చెప్పండి? కాబట్టి దిస్ నెక్సెస్ బిట్వీన్ 3 players. సో ఇప్పుడు మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? అంటే ఇప్పుడు 2024లో జరిగిందంతా చూసినాము, హైడ్రా ఎంటర్ అయింది, అతలాకుతలమైంది, పాపం పెద్దల సంగతి పక్కన పెడితే బడాబాబులది, మధ్యతరగతులు నష్టపోయారు, కూలిపోయిన శిథిలాలకు, కూలగొట్టిన శిథిలాలకు ఈఎంఐలు కడుతున్నారు. వాళ్ళది సొల్యూషనే కాలే వాళ్ళది. ఇంకా బ్యాంక్ కూడా కదా, మీ సాగు మీరు చావండి, నా ఈఎంఐ నాకు కట్టాలి. ఈ 2025లోకి రేపు కొత్తగా కొనుక్కునే వాళ్ళకి లేదనంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంది? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు 25లో ఏం జరగబోతుందో కూడా చెప్తా మీకు నేను. చెప్పండి, ఏం జరగబోతుంది? ఇప్పుడు ఏమీ మారదండి. ఇప్పుడు ఇన్వెంటరీ చాలా ఉంది, ఓకే, లాట్ ఆఫ్ సప్లై ఉంది. ఇది అమ్ముకోవాలంటే నాకు తెలిసి ఇంకా 5 ఏళ్ళు పడుతుంది. ఓహో, ఇప్పుడు ఉన్నది లిక్విడేట్ చేయాలంటే నేను అమ్ముకోవాలంటే 5 ఏళ్ళు పడుతుంది మినిమం, డేటా కనుక తీస్తే యాజ్ పర్ రిజిస్ట్రేషన్స్. గవర్నమెంట్ రెవెన్యూ కూడా తగ్గిపోయింది. ఓకే, నేననేది ఏంటంటే ఉన్నదానికి మీరు ఏం చేయండి, బిల్డర్సు ఒక పాలసీ మ్యాటర్ మీరే తయారు చేసుకోండి, గవర్నమెంట్తో అవసరం లేదు. ఉన్న దాంట్లో మనం అమ్ముకోవాలి, 2,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి ప్రాఫిట్ వచ్చేది 300 పెట్టుకోండి, తగ్గియండి, మీరు ఎలాగోలా బయటపడండి. నెంబర్ 2 ఏంటంటే మీరు ఒక గైడ్లైన్స్ ఫామ్ చేసుకొని ఏం చేయాలి, రేపు మనము వేరే ప్రోడక్ట్ లాంచ్ చేయాలి, తక్కువలో లాంచ్ చేయాలి, అఫోర్డబుల్ వాళ్ళకి లాంచ్ చేయాలన్నప్పుడు మీరు వేరే ఏరియా చూసుకోండి. ఇప్పుడు నీకు వరంగల్ హైవే లేదా, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఎంత ఉందండి ల్యాండ్, అక్కడికి వెళ్ళి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకొని అక్కడ మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. అంటే అక్కడ ఐటీ కంపెనీస్ పెద్దగా లేవు కదా, ఐటీ అక్కడికి వచ్చేస్తే అది కూడా దీంతో పాటు ఇది డెవలప్ అవుతుంది. ఒకటండి, ఐటీ అని పట్టుకొనే ఇప్పుడు మొత్తము అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒకదాన్ని పట్టుకొని ఐటీ మీద బిజినెస్ చేస్తే ఇట్లే ఉంటుందండి. ఐటీ సెక్టర్ ఎంతమంది ఉన్నారు, కామన్ జనాలు ఎంతమంది ఉన్నారు, మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది ఉన్నారు? ఇంట్లో నుంచి ఒక్కరన్నా కూడా ఉద్యోగాలు, ఇప్పుడు చదువుకొని ఉద్యోగాలు చేస్తారు కాబట్టి ఐటీకి వస్తున్నారు కాబట్టి సరే గచ్చిబౌలిలోనో లేకపోతే ఇట్లనో ఇవన్నీ ఫిల్ అయిపోయినాయి. ఒకప్పుడు అంటే మణికొండ, గచ్చిబౌలి, బంజాయిల్స్, జూబ్లీహిల్స్ ఇవన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు అంతే, కాజా కూడా అయిపోయింది, కోకాపేట కూడా ఫిల్ అయిపోయింది అంతే. ఇప్పుడు తెల్లాపూరు, కొల్లూరు, ఇంకా అటు
ఇప్పుడు శ్రీశైలం హైవే తుక్కు కూడా అటు అటు సైడ్ పోతున్నారు. పాకిపోతుంది అన్నట్టు. ఇటు మాత్రం మీరు అన్నట్టుగా వరంగల్ హైవే సైడ్ కానీ లేదనంటే ఇప్పుడు షామీర్పేట సైడ్ ఉంది, వరంగల్ హైవే ఉంది, నాగ్పూర్ హైవే ఉంది, బాంబే హైవే ఉంది. సో ఇవన్నీ కూడా అంతగా కాదు లేదనే చెప్పాలి. ఒకటండి, క్రియేట్ చేయాలి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఉన్నానండి, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, ఎంత ఇస్తుందండి జీతాలు? 30,000 రూపీస్ పర్ మంత్, అంతే. వాళ్ళు ఇచ్చేది ఎక్కువ ఇవ్వరు కదా. లే ఆఫ్స్ చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం ఇంకా చాలా పోతాయి. మీరు ఒక ఐటీ సెక్టర్ను దృష్టిలో పెట్టుకొని బిల్డింగ్లు కడతానంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి. కాబట్టి మీరు ఏం చేయాలంటే కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకొని ఏరియాస్ ఐడెంటిఫై చేసి, సార్ మేము ఇట్లా చేస్తామండి బెనిఫిట్స్ కోసం మాకు వెళ్ళండి అని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారు. హైడ్రా వచ్చింది, ఎఫెక్ట్ అయింది. హైడ్రా ప్లస్ అండ్ మైనస్ ఉన్నాయి. అరే భయం క్రియేట్ అయింది, అరే ఇది పోతే ఏముంటుంది, ఇది పోతే ఏముంటుంది అని భయం ఉంది. దట్స్ అ గుడ్ సైన్. రెండో పాయింట్, లాట్ ఆఫ్ సప్లై పెట్టుకొని అన్నెసెసరీ హైప్ క్రియేట్ చేసుకొని కావాల్సిన దానికంటే ఎక్కువ కన్స్ట్రక్ట్ చేసి అలా అనెథికల్ ప్రాక్టీసెస్, ప్రీ లాంచెస్, సాఫ్ట్ లాంచెస్ అని పోయి ఎన్ని కంపెనీలు అండి, 5 నుంచి 10 కంపెనీలు 200-300 కోట్లు తీసుకొని పోయినాయి, మనం చూసాం కదా. దీనికి ఏం చేయాలంటే మీరు బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక ఫ్రేమ్ పెట్టుకొని మీరు పబ్లిసిటీ చేయండి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయండి. ఏదో ప్రాపర్టీ షో పెడతాము హైటెక్స్లో అందరు రండి అంటే దెర్ ఇస్ నో పాయింట్. Wikirial.in అనేటువంటి కంపెనీ ఇవన్నీ అడ్వైజ్ చేస్తుందండి. గవర్నమెంట్కి కూడా సలహా ఇచ్చేది ఏంటంటే దీనికి ఒక రెగ్యులేటరీ బాడీ, ఇప్పుడు హైడ్రాకు రంగనాథ్ గారిని ఎలా పెట్టారో ఈ రియల్ ఎస్టేట్ బాడీస్కి ఒక డైరెక్షన్ ఇచ్చేసి అప్రూవల్స్ కానీ ఏది కానీ ఒక బాడీ, జనరల్ బాడీని, ఒక రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనుకోండి, ఒకటి ఫ్లోట్ చేయాలి. ఫ్లోట్ చేసి సీఎం గారి దగ్గర ఆయన డైరెక్షన్స్ తీసుకుంటూ ఆ విధంగా ముందుకు పోతే దీనికి ఒక పర్సన్ అనేటువంటి అలర్ట్ చేయాలండి. లేకపోతే ఏమైందంటే ఇష్టారాజ్యం చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు మీరు చూసుకోండి రియల్ ఎస్టేట్లో చెన్నై, బెంగళూరు ఇవి తీసుకోండి. ఇప్పుడు చాలా కాస్ట్లీ ఉన్నటువంటి సిటీ ఏంటంటే బాంబే ఉంది. బాంబే తర్వాత హైదరాబాద్ వచ్చింది కదా. ఫ్లాట్స్ ఎస్ ఫ్లాట్స్ కొనేవాళ్ళు ఎవరు తగ్గినట్టున్నారు కదా. ఎంతసేపు ఈ ఫ్లాట్స్ మీదనే బాగా ఇంట్రెస్ట్ చూపుతున్నట్టున్నారు. ఇన్వెస్ట్ పర్పస్ కూడా అంటే స్టార్టింగ్లో ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద బిల్డర్ ఉంది, స్టార్టింగ్లో మనకు 4,000 5,000 అంటే 5 years అతను మొత్తం పునాదులు వేసి జస్ట్ ల్యాండ్ ఇదే కాగానే అక్కడి నుంచి షురూ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్. చేస్తే ఏమవుతుంది, తర్వాత అమ్ముకున్న రేట్లు వస్తాయనే పర్పస్లో దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు కదా. ఇది కరెక్టేనా? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రాంగ్ అండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇన్వెస్టర్స్ మీరు అనే పాయింట్ చేతులు కాల్చుకున్నారు, అయిపోయింది. ఇన్వెస్ట్మెంట్ పెట్టి అవి అమ్ముడు పోతే కదా మీ ప్రాఫిట్ వచ్చేది. ఇప్పుడు చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు బిల్డర్స్ ఏమంటారు, నేను ఒక 50 కోట్లు పెట్టాను మీ దగ్గర, మరి రఘునాథ్ రెడ్డి నేనేం చేస్తానబ్బా ఇది పోవట్లేదు కదా, దానికి కరస్పాండింగ్ నీకు ఇన్వెంటరీ ఇస్తా, ప్లాటో ఫ్లాటో నీ దగ్గర పెట్టుకుంటా, మరి నేనేం చేస్తా అంట. బ్యాంక్ వాళ్ళకి ఏమవుతుంది, రేపు ఆక్షన్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అమ్ముడు పోక అట్లే కూర్చుంటే ఇంట్రెస్ట్ పెరిగిపోయి. అంటే ఇదేం లేదండి, పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ బాగా ఉందండి. 100కి 100 బాళ్ళు ఉంది. ఎట్లా అంటే వీళ్ళు అప్రూవల్స్ ఎట్లా ఇచ్చారు, మీరు చెప్తేనే కదా ఐఏఎస్ ఆఫీసర్ సైన్ చేసింది. మరి ఆయనే నోట్ ప్యాడ్ మీద దిస్ ఈజ్ నాట్ ఫీజిబుల్ బికాస్ ఆఫ్ FTL అని కనుక ఆయన రాసి ఉంటే అప్రూవల్ ఆగిపోద్ది కాబట్టి. బట్ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్. మనకు HMDAలో మొన్న ఏదో ACB వాళ్ళు ఏదో 1000 కోట్లు ఏదో XYZ వాళ్ళు, ఇదంతా ఎలా జరుగుతుంది చెప్పండి. ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు వేసి చూడమంటారా లేదంటే కొనుక్కోవచ్చా? కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోవాలి, కానీ మీకున్న దాన్ని బట్టి పొండి. నాకు అక్కడ భూమి ఉంది, అక్కడ నుంచి ఇంకో లోన్ వస్తుంది, 90% లోన్లు బంద్ చేయండి. ఓన్లీ యూ గో ఫర్ 30% లోన్. ఎందుకంటే మీ జాబ్ ఉంటుందో పొద్దో ఎవరికి తెలియదు. ఓకే, అది కూడా మీకు దగ్గర ఉన్నాయి చూసుకోండి. నెవర్ డిపెండ్ ఆన్ ద వెస్ట్. హై రేంజ్ జోలికి అసలే పోకండి. మీకున్న దగ్గర 20 కిలోమీటర్లు అయినా పర్వాలేదు, రీజనబుల్ బిల్డర్ ఎవరైనా ఉంటే మీరు ఐడెంటిఫై చేసుకోండి. వికిరియల్ను కన్సల్ట్ చేయండి. వికిరియల్ విల్ కమ్ అండ్ ఇన్స్పెక్ట్ ద ప్రాపర్టీ, విల్ లీగల్లీ వెరిఫై ఆల్సో, మీకు గైడ్ చేస్తుంది ప్రాపర్గా. అంతేగాని తొందరపడి కొనొద్దండి. ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటున్నానంటే వికిరియల్ ఆల్రెడీ హ్యావింగ్ అ డిస్కషన్ విత్ ద బిగ్ పీపుల్. ఇందులో ఇంకో క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ల్యాండ్స్ కంటే కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో కనీసంగా అదే మళ్ళీ నేను తిరిగి ఆడికే వస్తుంది స్టోరీ అంతా.
ఒక బిల్డర్ ఒక అపార్ట్మెంట్ అదే ఒక హై రైజ్ కడుతున్నారు. స్టార్టింగ్లో ఒక ₹1,00,00,000కే ఒక 2,500 స్క్వేర్ ఫీట్ వస్తుంది. సరే మనం అమ్ముకొచ్చేసి ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 ఏళ్ళ తర్వాత ఆ ఫ్లాట్ ఖచ్చితంగా 3 కోట్లు అవుతుంది. అంటే ఓ 2 కోట్లు బెనిఫిట్ ఉంది. కానీ భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే అంత బెనిఫిట్ లేదు కదా అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. దీనికి నేను కొంచెం ఎలాబరేట్గా చెప్తా, వ్యూయర్స్కి అర్థం కావాలి. ఇప్పుడు మీరు ఎక్కడో అమ్మేసుకొని ₹1,00,00,000 కొంటే 3 కోట్లు అవుతుంది అనేది దిస్ ఈజ్ బిగ్ హంబక్. కనిపిస్తుంది కదా కళ్ళ. నో వే మీరు అనుకుంటున్నారు, ఎక్కడ పెరగదండి. ఇప్పుడు ప్రస్తుతం అపార్ట్మెంట్లు 8,000, 9,000, 10,000 స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నారండి. ఎప్పుడైనా నా సజెషన్ ఏంటంటే, ఫ్రెండ్లీ సజెషన్ టు ఎవ్రీబడి, నెవర్ గెట్ ఇన్ టు ఎన్ అపార్ట్మెంట్ ఆర్ ఎ కమర్షియల్ స్పేస్ ఆర్ రీటైల్ స్పేస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎర్నింగ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. అంటే అర్థము, మీరు పెట్టిన డబ్బుకు నాకు బాగా పెరుగుతుంది అనే ఉద్దేశంగా ఇన్వెస్ట్ చేయకండి. ఇప్పుడు కారణం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ రేట్లు చాలా విపరీతంగా అయిపోయాయి. కారణాలు ఏదైనా కావచ్చు, ల్యాండ్లు బాగా హైప్ చేసింది, గవర్నమెంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్, సో మెనీ థింగ్స్ ఏదో ఉండొచ్చు, XYZ. దట్ ఈస్ అ డిఫరెంట్ డిబేట్. దాన్ని పెట్టుకొని మీరు 3 కోట్లు అయింది అనేది వేస్ట్. మీకు ఉండాలా ఇల్లు, లేదా ఒకటి కొనుక్కోండి. ఓకే, కానీ ఇన్వెస్ట్మెంట్ వద్దండి. ఇన్వెస్ట్మెంట్ అపార్ట్మెంట్స్ కమర్షియల్ స్పేసెస్లో పెట్టకండి. కమర్షియల్ స్పేసెస్లో కూడా మీకు కొంతమంది ఉన్నారు, పేరు చెప్పను కానీ, 10,000 స్క్వేర్ ఫీట్ ఫస్ట్ ఫ్లోర్ విర్చువల్ స్పేస్ అంటే మీకు 10,000 స్క్వేర్ ఫీట్ల 100 అమ్ముతున్నారు. మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఇంత ఇస్తామండి అంటున్నారు. దాన్ని కూడా నమ్మకండి. మేము దీంతో అయిపోయాము, దాంతో అయిపోయాము అంటే కొంచెం లేట్గా అయినా పర్లేదు, కానీ భూముల మీద ఇన్వెస్ట్ చేసుకోవడమే దానికి కూడా ఎగ్జాంపుల్ ఇస్తున్నా. భూమి మీద పెట్టుబడి ఎప్పుడైనా లాభము. కారణం ఏంటంటే, మీరు ₹1,00,00,000 పెట్టి కొన్నప్పుడు 9% ఇంట్రెస్ట్, 8% బ్యాంక్ ఇంట్రెస్ట్ కడుతూ మీరు అది లోన్ తీసుకొని కట్టినప్పుడు మీకు మళ్ళీ ఈ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ పేమెంట్ ఏదైతే ఉంటుందో, ఆల్మోస్ట్ మీరు క్లోజ్ అయ్యే వరకు ఎంత అవుతుంది తెలుసా? 5 ఇయర్స్కి ఆల్మోస్ట్ మీరు తీసుకున్న దానికి మోర్ దెన్ డబుల్ అవుతుంది. ఇంట్రెస్ట్ పేమెంటే ఎక్కువ ఉంటుంది క్యాలిక్యులేషన్స్. కాబట్టి మీకు అక్కడ వచ్చేటువంటి పెరుగుదల అనేది ఈ ఇంట్రెస్ట్తో కంపేర్ చేస్తే ఏముండదు. కాబట్టి ల్యాండ్ రేట్స్ ఏంటంటే, ల్యాండ్ అనేది ఎప్పుడైనా మీకు you can do community farming, you can do some corporate activity, you can do ecotourism projects are coming up. There are so many companies. మీకు కావాలంటే కూడా Wikireal will guide you for identifying the properties and we will maintain that properties also. నేను ఇన్వెస్టర్స్కి చెప్పేది ఏంటంటే, దీన్ని పంప చేయకండి రియల్ ఎస్టేట్ మీద, చాలు. అర్థమైంది. You never do the mistake. కస్టమర్స్ కూడా చాలా కాషియస్గా ఉండండి. బ్యాంక్ అప్రూవల్ ఉంది, అది అప్రూవల్ ఉంది, ఇది అప్రూవల్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. డోంట్ ట్రస్ట్. మీరు డిమాండ్ చేయండి. మీరు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు ఇవ్వకపోతే యూ గో అండ్ కంప్లైంట్ టు RERA. రంగనాథ్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా కంప్లైంట్ చేయండి. సో వీళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ వాళ్ళు చూపించకపోతే డెఫినెట్గా కంప్లైంట్ చేయండి. మీకు అది లేకపోతే జీవితం లేదా ఏంటి? ఈరోజు 3 కోట్ల క్యాష్ ఉన్నోడు చాలా గొప్పోడండి. మీకు 30 అపార్ట్మెంట్లు ఉండొచ్చు, 3 కోట్ల క్యాష్ ఉన్నోడు బెటర్ దెన్ యూ. ఎందుకంటారు? మీకు లిక్విడిటీ ఉండదు కదా అక్కడ. యూ హ్యావ్ ప్రాపర్టీ బట్ దెర్ ఇస్ నో లిక్విడిటీ. ఎప్పుడు అమ్ముతారు మీరు? నోబడీ ఈజ్ అ టేకర్. చిన్న చిన్న ఏరియాలలో, మంచి ఏరియాలలో 4,500, 4,800 అమ్మటానికి సేలుకు పెడితే కూడా కొనే నాదుడు లేడు. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది నెవర్ డూ ఏ బిజినెస్ విత్ ద రియల్ ఎస్టేట్. డూ ఏ బిజినెస్ విత్ ద రియల్ ఎస్టేట్. హవెవర్ లుక్ ఇన్ టు ద పారామీటర్స్ ఆఫ్ ద కస్టమర్స్. కస్టమర్స్ని దృష్టిలో పెట్టుకొని చేయండి. ఒక అపార్ట్మెంట్ 50% అయినాక దెన్ యూ లాంచ్ అనదర్ ప్రాజెక్ట్. డోంట్ గో బై ద సెంటిమెంట్స్. ఎమోషనల్ బ్లాక్మెయిల్స్కు పడకండి అని చెప్తున్నాను. నాకు తెలిసిందే, నా స్టడీ ప్రకారం ఏంటంటే, చదువుకున్న వాళ్ళు బాగా నష్టపోతున్నారండి. చదువుకున్నవాడు నష్టపోవట్లే. మంచి పెద్ద కార్లు, మంచి విల్లాస్ అన్నీ ఉంటాయి, డబ్బులు కట్టేస్తున్నారు. దే ఆర్ ఇన్ ట్రబుల్. ఇంకోటి, RERA కూడా దెర్ ఈజ్ నో స్టాచ్యువరీ థింగ్ ఫర్ RERA టు వెరిఫై యువర్ డాక్యుమెంట్స్. మీరు ఇచ్చినే పెట్టుకుంటారంటే నెంబర్ ఇస్తారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, Wikireal ఉందండి, wikireal.in వెబ్సైట్కి రండి, మాతో కాంటాక్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటాయి. వీ విల్ గైడ్ యూ ప్రాపర్లీ, వీ విల్ హెల్ప్ యూ ప్రాపర్లీ.
థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎందుకంటే చాలా విషయాలు చెప్పినాం, ఎప్పుడు చెప్పినా రిపీటెడ్గా ఇవే వస్తున్నాయి. ఎస్ బట్ కొంత నేనైతే ఇప్పటికైతే అవగాహన వచ్చిందని అనుకుంటున్నాం. కాకపోతే ప్రజల్లో ఏముందంటే మాకు ఒకటి ఒక గొప్ప ప్లేస్లో ఒక గొప్ప ఇల్లు ఉండాలని కోరుకుంటారు, తప్పులేదు. కానీ అట్లా దాంట్లో జరుగుతున్న డీమెరిట్స్ కూడా చూసుకోవాలనేదే మనం చెప్తున్నాం. అంటే వాళ్ళు చెప్పేవన్నీ కూడా మెరిట్స్ చెప్తుంటారు, డీమెరిట్స్ కూడా చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో చాలా క్లారిటీగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.